హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే టీఎస్ సంబంధించి స్టూడెంట్స్ ఉన్నారో ఇక్కడ బీటెక్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, మీ అందరికీ తెలుసు ఒక న్యూస్ అయితే మనకైతే వచ్చింది. ఇక్కడ ఏవైతే కాలేజెస్ ఉన్నాయో మనకు అందరికైతే క్లోజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మనకి హాలిడే కూడా ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు కాలేజెస్ అనేవి మనకి అప్ టు దసరా వరకు అయితే క్లోజ్ చేస్తున్నట్టు మనకైతే కొన్ని అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఈ వీడియోలో అసలు మనకి హాలిడేస్ అనేవి ఎందుకు ఇస్తున్నారు, దేని గురించి, వీటన్నిటి గురించి నేను క్లియర్గా అయితే మీకైతే మెన్షన్ చేసి చెప్తాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసో తెలియదో ప్రతి ఒక్క స్కూల్, ఇక్కడ కాలేజ్ కావచ్చు, ప్రతి ఒక్క డిగ్రీ కావచ్చు, బీటెక్ కాలేజ్ కావచ్చు, అందరికైతే హాలిడేస్ అయితే డిక్లేర్ చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు సెప్టెంబర్ 15వ తేదీ నుంచి కాలేజీలు బంద్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్. అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకు జరిగేది స్ట్రైక్ వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో అనమాట. అయితే ఇక్కడ ఏదైతే మనకి ఫీజు రియంబర్స్మెంట్ విషయం ఉందో, అంటే ఇక్కడ బీటెక్ కాలేజ్ స్టార్ట్ అయ్యాయో, ఇక్కడ మన గవర్నమెంట్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఆల్మోస్ట్ చూసుకోవచ్చు 10,000 కోట్ల ఫైజ్ అయితే మనకైతే రావాలంట. పెండింగ్ పెట్టిందని వెంటనే బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 15వ తారీఖు నుంచి కాలేజీలు అయితే మూసివేస్తా అని చెప్పేసి హెచ్చరిక ప్రైవేట్ యజమాని. అయితే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ నుంచి మనకి ఇక్కడ ఈ ప్రైవేట్ కాలేజెస్కి ఆల్మోస్ట్గా వచ్చేసి మనకి 10,000 కోట్లు అనేవి అయితే రావాలన్నమాట. గవర్నమెంట్ అయితే అవి చెల్లించట్లేదు. అందుకనే మేము ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ ఎవరైతే ఉన్నామో మేమందరం అయితే క్లోజ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పారనమాట. ఈరోజు మనకి దానిపైన ఒక ప్రెస్ మీట్ కూడా ఉంది. ఇక్కడ ఏవైతే ఈ ఫీజు అనేది అయితే ఇక్కడ పే చేస్తారో, అంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తే మేము అప్పుడే కాలేజెస్ అయితే ఓపెన్ చేస్తామని చెప్పేసి ఈ ప్రైవేట్ కాలేజెస్ అయితే స్ట్రైక్ చేస్తున్నారనమాట. మనకి తప్పకుండా హాలిడేస్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ దాని గురించి ఇంకేమైనా అప్డేట్స్ తెలిస్తే నేను వీడియో చేసి కూడా మీ అందరికీ అందిస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరికైతే షేర్ చేసేయండి. అలానే మీ యొక్క ఒపీనియన్ ఏందో కూడా కింద కామెంట్లో అయితే తెలపండి. మీ కాలేజ్కి ఈరోజు హాలిడే ఇచ్చారా లేదా అని చెప్పి కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి.